సంక్రాంతి కదా అని చెప్పి సమ్మగా పడుకొని కళ్ళు తెరిచి చూస్తే ఈ రోజైపోయింది. వీడియో చేసేసరికి ఈ టైం అయిపోయింది. రీజన్ కొంచెం వరస్ట్‌గా ఉన్నా ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి రీజన్స్ చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంక మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే తెలిసిందే కదా! ఇదివరకే మన బెన్ 10 టైమ్‌లైన్‌లోని వీడియోస్ చూసే ఉంటారు. చూడకపోతే ఆ వీడియోస్ చూసొచ్చే ఈ వీడియోని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథ బెన్ 10 యూనివర్స్ తలరాతే మార్చే మాల్ డ్రూవర్ట్ దగ్గరికి వస్తుంది. మాల్ డ్రూవర్ట్ ఒక క్లాక్ వర్క్ ఏలియన్. తనకి క్లాక్ వర్క్ ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. ప్రపంచం మొత్తం ఓన్లీ క్లాక్ వర్క్ ఏలియన్సే ఉండాలి అని ఒక ప్లాన్ వేసి బిగ్ బ్యాంగ్ జరిగేటప్పుడు ఓన్లీ క్లాక్ వర్క్ ఏలియన్సే పుట్టేలా చేద్దాం అనుకుంటాడు. కానీ దాన్ని ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ తోటి అడ్డుకుంటాడు. బెన్ అటాక్ చేస్తున్నప్పుడు తను చనిపోడు కానీ తను ఒక టైం లూప్‌లో ఇరుక్కుంటాడు. అలాగే బెన్ అటాక్ చేసినప్పుడు తనకి పవర్స్ ఇచ్చే తన బాడీలో ఉండే 3 పార్ట్స్ డివైడ్ అయిపోతాయి. ఇవి గాని వాడికి దొరికాయంటే మళ్ళీ చాలా పవర్‌ఫుల్‌గా మారి రిటర్న్ వస్తాడని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ వాడికి ఇవి దొరకకుండా బెన్ 10 మల్టీవర్స్‌లోని డిఫరెంట్ ప్లేసెస్‌లోని దాస్తాడు. ఇంకా మాల్ డ్రూవర్ట్ మళ్ళీ తన పార్ట్స్‌ని వెతికి కనిపెట్టి చాలా పవర్‌ఫుల్‌గా మారి తను అనుకున్నది సాధించడం కోసం టైం వార్‌ని స్టార్ట్ చేయడానికి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. మాల్ డ్రూవర్ట్ ఇప్పుడు ఒక టైం లూప్‌లో ఉన్నాడు. తనకి జరిగింది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు. జరగబోయేదాన్ని ఆపాలని అనుకుంటున్నాడు. ఈ ఈవెంట్స్ అన్నిటిని కూడా ముందే తను ఫేస్ చేయడం వల్ల ప్రొఫెసర్ పారాడాక్స్ తన బాడీ పార్ట్స్‌ని ఎక్కడ దాచాడు అని చెప్పి తనకి చాలా క్లియర్‌గా తెలుసు. తెలిసినా కూడా వాటిని పర్టిక్యులర్ టైంలోనే తీయాలి. అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అవుద్ది అని చెప్పి పక్కా ప్లాన్‌తో ఉంటాడు. ఇంత ప్లాన్‌తో ఉన్నా కూడా తన 3 బాడీ పార్ట్స్ తనకి లేకపోవడం వల్ల తను పవర్‌లెస్‌గానే ఉంటాడు. ఇప్పుడు తను లెగిచి ఫైట్ చేసేంత పవర్ తనకి ఉండదు. సో, ఆ బాడీ పార్ట్స్‌ని కలెక్ట్ చేయడం కోసం ఫ్యూచర్‌లో బెన్ 10,000కి పెద్ద ఎనిమీస్ అయినా, పెద్ద క్రిమినల్స్ అయినా, దొంగలైనా ఎక్సోస్కల్, సడ్డోరాని తన టీమ్‌లోకి తీసుకుంటాడు. వీళ్ళ ద్వారా వాటిని కలెక్ట్ చేయాలని అనుకుంటాడు. అలా ప్రొఫెసర్ పారాడాక్స్ మాల్ డ్రూవర్ట్ బాడీలో ఫస్ట్ పార్ట్ అయిన టైమ్ కీని ఆర్బ్ అనే ఒక బాల్‌లో పెట్టి భూమిలో దాస్తాడు. దాన్ని అనుకోకుండా కాయ్ వాళ్ళ తాతయ్య కనిపెడతారు. వీళ్ళు ఇది మాత్రమే కాకుండా చాలా ఏలియన్ ఆర్టిఫాక్ట్స్‌ని కనిపెడతారు. వాటి గురించి ప్రపంచం మొత్తానికి కూడా తెలియాలి అని చెప్పి కాయ్ ఒక మ్యూజియంని ఓపెన్ చేస్తుంది. తనకి దొరికిన ఆర్బ్‌ని కూడా ఆ మ్యూజియంలోనే పెడుతుంది. ఆ మ్యూజియంలో చాలా ఏలియన్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి దొంగతనం చేస్తూ ఉంటారు కదా! సో, సెక్యూరిటీ కోసం బెన్‌కి మెయిల్ చేస్తుంది కానీ మన హీరో గారు దేకరు. కానీ ఎస్తర్ ఈ మ్యూజియంకెళ్దామని చెప్పి తనకి మెసేజ్ పంపుతుంది. ఇంకా రూక్‌తో కలిసి ఆ మ్యూజియంకి బెన్ వస్తాడు. అప్పుడే మాల్ డ్రూవర్ట్ ఈ మ్యూజియంలోని ఆర్బ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే టైంకి ఉంటుంది. దాన్ని పట్టుకొచ్చేయ్ అని చెప్పి పంపిస్తాడు. ఇంక మ్యూజియంలోని ఎస్తర్ బెన్‌కి లైనేస్తుంటే బెన్ మాత్రం కాయ్ తోటి గొడవ పడుతూ ఉంటాడు. అదే టైంలో సడ్డోరా ఆర్బ్‌ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంటే ఇంక ఈ విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ పారాడాక్స్ ఆర్బ్‌ని పట్టరమ్మని చెప్పి స్పానర్‌ని ఆ టైంకి పంపిస్తాడు. స్పానర్ వచ్చేలోపే సడ్డోరా ఆర్బ్‌ని తీసుకొని లగెత్తుతుంది. ఇంక కాయ్ ఏమో అయ్యో! నా ఆర్బ్‌ని కాపాడండి అంటే ఇంక మన హీరో గారు వైల్డ్‌మ్యాన్‌గా మారి తన్ని పట్టుకుంటారు కానీ వాచ్ హ్యాండ్ ఇచ్చేస్తుంది. ఇంక నా పనైపోయింది అనుకునే టైంలోని అక్కడికి జిమ్మీ వస్తాడు. జిమ్మీ వెంటనే స్పానర్‌గా మారి నన్ను కాపాడు అనే లోపే ఎనకాతల నుంచి స్పానర్ వస్తాడు. బెన్‌కి అప్పుడు అర్థమవుతుంది స్పానర్ వేరు, జిమ్మీ వేరు అని. ఇంక స్పానర్ ఎంట్రీ ఇచ్చి తన్ని తగిలేసి ఆర్బ్‌ని, బెన్‌ని కాపాడతాడు. ఆర్బ్‌ని బెన్ కాపాడాడనుకోని కాయ్ పాప బాగా ఇంప్రెస్ అయిపోతుంది కానీ, ఛే! ఛే! నేను అలాంటి పనులు చేయను. స్పానర్ కాపాడాడని చెప్పి బెన్ అంటాడు. సో, పక్కకు పోరా అనేస్తుంది కాయ్. ఇంక మ్యూజియంలో దొంగతనం జరిగిందని చెప్పి నైట్‌కి కూడా మళ్ళీ రావచ్చని చెప్పి కాయ్ అక్కడ సెక్యూరిటీని పిలిచేసి హెల్ప్ కోసం బెన్‌ని ఉండమంటే, బెన్ నేను ఉండనురా బాబు ఎళ్ళిపోవాలి అని అంటాడు. ఇంక స్పానర్ అది చూసి నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. ఫ్యూచర్‌లో మీ ఇద్దరు ఒకటవుతారు. కాయ్‌కి నువ్వు హెల్ప్ చెయ్యాలి. మీ ఇద్దరు ఇప్పుడు కలిసి వర్క్ చేస్తేనే మీ ఫ్యూచర్ చాలా బావుంటుంది అంటే, వద్దురా బాబు తనతో పెద్ద చికాకు అని చెప్పి బెన్ అంటాడు కానీ, స్పానర్ ఏదో ఒకటి చెప్పి బెన్‌ని నైట్‌కి ఉండడానికి ఒప్పిస్తాడు. ఇంక సడ్డోరా మళ్ళీ దొంగతనం చేయడానికి వస్తే,
రూక్ వాళ్ళు తనని పట్టుకోవడానికి వెళ్తే బెన్, కాయ్ మాత్రం ఒక రూమ్‌లోనే లాక్ అయిపోతారు. అలా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలెడతారు. ఇంక సడ్డోర తప్పించుకొని ఇంకిలా కాదు అని చెప్పి ఎక్సోస్కల్‌ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా మ్యూజియం పైకి అటాక్ చేస్తుంది. ఇంకా బెన్ గ్రావటెక్‌గా మారి వాడిని కంట్రోల్ చేస్తుంటే సడ్డోర మాత్రం ఆర్బ్‌ని దొంగిలించి ఆర్బ్‌లోంచి టైంకి తీసుకొని ఆర్బ్‌ని పక్కన పడేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. బెన్ వాళ్ళు వాళ్ళని ఫాలో కూడా చేయలేకపోతారు. ఇంకా కాయేమో నేను అది ఫస్ట్ కనిపెట్టిన ఆర్మ్, అది నాకెలా అయినా కావాలి అని చెప్పి ఏడుస్తుంటే, ఐయామ్ సారీ కాయ్, బాధపడకు, నేను దాన్ని ఎలా అయినా కనిపెట్టి మళ్ళీ నీ దగ్గరికి తెస్తాను అని చెప్పి బెన్ మాటిస్తూ ఓదారుస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళని చూసిన స్పానర్ వాళ్ళిద్దరికీ సారీ చెప్తూ నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి సడ్డోర పారేసిన ఎంప్టీ ఆర్మ్‌ని ఫ్యూచర్‌లోకి తీసుకెళ్ళిపోతాడు. సర్డోరా దాన్ని తీసుకెళ్ళి మాల్ట్రోవర్ట్‌కి ఇస్తే దీన్ని నా బాడీలో ఫిక్స్ చేయడానికి ఒక మెకానిక్‌ని వెతకమని చెప్తాడు. ఇంక వాళ్ళు ఆ పనిలో ఉంటే కథ రవోనా ప్లానెట్‌కి వస్తుంది. రవోనా ప్లానెట్‌లో ఉన్న రూక్ వాళ్ళ సిస్టర్ అయిన రోక్షా కూడా రూక్‌లానే ప్లంబర్ కావాలనుకుంటుంది. దానికోసం ఎర్త్‌కి వెళ్దాం అనుకుంటే రవోనా ప్లానెట్ పైన మార్షల్ ఆర్ట్స్‌ని నేర్పించే మాస్టర్ కొండోకి మాత్రం అస్సలు నచ్చదు. అతను ఒక పాతకాలపు మనిషి. పాత పద్ధతుల్ని వదిలేసి టెక్నాలజీని యూజ్ చేయడం, రోబోట్స్‌ని క్రియేట్ చేయడం, వీటిని సపోర్ట్ చేస్తున్న ప్లంబర్స్ అంటే తనకి నచ్చదు. సో, రూక్‌ని, రూక్షాని ఎలా అయినా మళ్ళీ రవోనా ప్లానెట్‌కి తీసుకురావడం కోసం రూక్షాని ఫాలో చేసి ఎర్త్‌కి వస్తాడు. బెన్‌కి, రూక్‌కి ఒక్కటిస్తే వాళ్ళు పారిపోతారు. రూక్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి తన మాస్టర్‌తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రూక్షా కూడా ఓడిపోతారు. ఇంకా బెన్ వచ్చి వాడితో ఫైట్ చేస్తే బెన్ హెల్ప్‌తో రూక్ తన మాస్టర్‌ని ఓడిస్తాడు. ఆ టైంలో తను ఒక యాసిడ్‌లో పడిపోతాడు. రూక్ తన మాస్టర్ చనిపోయి ఉంటాడని అనుకుంటాడు. కానీ మాస్టర్ కొండో మాత్రం చావడు. తన బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఆ టైంలో తన్ని ఒక పర్సన్ కాపాడి డ్యామేజ్ అయిపోయిన ఆర్గాన్స్ అన్నిటిని కూడా తీసి టెక్ ఆర్గాన్స్‌ని పెడతాడు. తన్ని ఒక సైబార్గ్‌గా మార్చేస్తాడు. టెక్నాలజీ అంటేనే ఇష్టం లేదు అంటే తన్ని ఒక సైబార్గ్‌గా మార్చేసినందుకు రూక్ పైన రివెంజ్ తీర్చుకోవడం కోసం టెక్నాలజీ గురించి తెలుసుకోవడం మొదలెడతాడు. హెడ్ క్వార్టర్స్‌కి మ్యాక్స్ తాత వాళ్ళ సిస్టర్ వస్తుంది. తనతో పాటు వచ్చిన వాళ్ళ మనవడైన క్లెడ్డీకి కూడా బెన్‌లానే సూపర్ హీరో అవ్వాలి అనే డ్రీమ్ ఉంటుంది. అందుకోసమే ప్లంబర్ ట్రైనింగ్ కోసం ఇక్కడికి తీసుకొస్తారు. కానీ వాడికి అంత సీన్ ఉండదు. సో, మ్యాక్స్ తాత బెన్‌కి ఒక సూపర్ హీరో అయితే ఎట్ట దోలుతీరుద్దో వాడికి చూపిచ్చు అంటే బెన్ ఏమో వాడిని అండర్ టౌన్‌లోకి తీసుకెళ్తాడు. అండర్ టౌన్‌లో క్రైమ్స్ చేయడం కోసం వెపన్ మాస్టర్ దగ్గర ఈ కోడిగాడు ఒక ఆర్మర్ కొంటాడు. కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేయడు. ఇంకా దాన్ని యూజ్ చేసి క్రైమ్స్ చేస్తుంటే అది చూసిన మన హీరో గారు వాడి మీద పడితే వాడొచ్చి మనోడి మీద పడతాడు. మనోడేమో ఆ బ్యాంగిల్ తీసుకొని భలే ఉంది అని చెప్పి దాన్ని యేసుకుంటే అది ఆర్మర్‌గా మారిపోద్ది. కొత్త కదా! ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఫస్ట్ రచ్చ రచ్చ చేస్తాడు. కానీ దాని తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటాడు. కానీ కోడిగాడు ఉన్నాడు చూసారా? దాన్ని రిమోట్ తెచ్చి దాన్ని ఫుల్‌గా కంట్రోల్ చేసి సిటీ మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తుంటే ఇంకా బెన్ ఫీడ్‌బ్యాక్‌గా మారి ఆర్మర్‌లో ఉన్న పవర్ అంతా పీల్చేసుకొని కోడికి 2 తగిలించి సిట్యుయేషన్‌ని నార్మల్ చేస్తాడు. ఎంత జరిగినా కూడా వాడికి బుద్ధి రాకుండా సూపర్ హీరో అవ్వను కానీ బ్లమ్మర్స్ ట్రైనింగ్ మాత్రం తీసుకుంటా అని చెప్పి ఆ బ్యాంగిల్ పట్టుకొని బ్లమ్మర్స్ ట్రైనింగ్‌కెళ్తాడు. ఇంకా హీరో గారు హమ్మయ్య అనుకునే లోపే అసలు సమస్య మొదలైంది. అసలు కథ మొదలైంది. టైమ్ లైన్ ఎరేజ్ అయిపోవడం మొదలైంది. సో, ప్రెజెంట్ బెన్, అల్టోమేటిక్ బెన్, 10 ఇయర్స్ బెన్ కలిసి ఎంతో కష్టపడి ఈ ట్రక్‌లో దొంగతనం చేస్తారు. మరీ అంత లేదు. జస్ట్ జోకేసా. ఫిస్టిక్ గాడి గ్రూప్ బెన్ 10లా వేషాలేసుకొని ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇది చూసిన బెన్‌కి బాగా కాలి వైల్డ్‌గా మారి వాడి జిమ్‌లో స్పై చేస్తూ ఉంటాడు. కానీ బెన్ ఇచ్చే ఆస్కార్ పర్ఫార్మెన్స్ వల్ల వాడికి అర్థమైపోయి ఒక దొంగతనం చేసి బెన్‌ని ఇరికించేస్తాడు. కానీ బెన్ ఆ దొంగతనం నుంచి తప్పించుకొని వాడి మక్కెలు ఇరగొడతాడు. లాస్ట్ టైమ్ రూక్ ఒక్క తంతే వెళ్లి లెజెండ్ డొమైన్‌లో పడ్డ చామ్ పాప వీడి దగ్గర ఓడిపోయానేంటి, నేను ఇంకా పవర్‌ఫుల్‌గా కావాలి. అలా పవర్‌ఫుల్‌గా కావాలంటే అంకుల్ హెక్స్ దగ్గరుండే దండం నాకు కావాలి అని చెప్పి అంకుల్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా అంకుల్ ఏమో ఈ క్రైమ్స్ చేయడం, మ్యాజిక్ చేయడం మన వల్ల కాదు అని చెప్పి తన దగ్గరుండే బుక్స్ అన్నిటిని కూడా ఒక కాలేజ్‌కి డొనేట్ చేసి ఆ కాలేజీలోనే ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ కాలేజీలోనే గ్లెన్ కూడా చదువుతుంది.
హెక్స్‌కి ఫేవరెట్ స్టూడెంట్‌గా గ్వెన్నే ఉంటుంది. ఇంకా చామ్ పాప కాలేజ్‌కొచ్చి ప్రొఫెసర్ హెక్స్ చుట్టూ ఆ దండం గురించి తిరుగుతుంటే, ఇది చూసిన గ్వెన్‌కి భయం వేసి బెన్ వాళ్ళని పిలుస్తుంది. బెన్, గ్వెన్ కలిసి చామ్ పాపని వెతుకుతుంటే, కెవిన్ గాడు సైలెంట్‌గా రూక్‌ని లాక్కెళ్ళిపోయి, రూక్‌ని తెలివితేటలతో ఒక కార్ బిల్డ్ చేద్దాం అని చెప్పి, బెన్ ఏలియన్సే కాకుండా ఫైర్ కానీ, వాటర్ కానీ, ఐస్ కానీ ఏమీ చేయకుండా అన్నిటికి సంబంధించిన ఒక ప్రూఫ్ కార్డ్‌ని తయారు చేస్తూ ఉంటారు. ఇంకా చామ్ పాప హెక్స్ ఆ దండాన్ని లైబ్రరీలో దాచాడు అని తెలుసుకున్నా, దాన్ని తీసుకోవాలంటే హెక్స్‌ని దాటాలి. హెక్స్‌ని ఆ ప్లేస్‌లో ఓడించడం అంటే నియర్లీ ఇంపాసిబుల్ కాబట్టి, తను కాలేజ్‌కొచ్చినప్పుడు తన్ని ఒక రాక్‌లా చేంజ్ చేసి, తన్ని కంట్రోల్ చేసి, తన ద్వారా ఆ దండాన్ని సంపాదిస్తుంది. ఇది చూసిన గ్వెన్ అమ్మ నా కూతురా అని చెప్పి తన పవర్స్ అన్ని యూజ్ చేసి చామ్ పాప పైకి అటాక్ చేస్తుంది. కానీ చామ్ పాప ఆ దండాన్ని యూజ్ చేసుకొని గ్వెన్‌ని ఎగరగొట్టి పక్కెళ్ళి ఆడుకో అంటుంది. ఇంకా వీళ్ళిలా కొట్టుకొని చేస్తూ ఉంటే మధ్యలో కెవిన్ తన కారుని ఇంకా టెస్ట్ చేయాలని చెప్పి తెస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ చేసిన మ్యాజిక్ ఎఫెక్ట్ కారు పైన పడి కారు ఎక్కడికో మాయమైపోద్ది. కెవిన్ మొఖం మాత్రం మాడిపోద్ది. బ్రీత్ ఇన్ రా, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లవంగం తీసుకుంటావా? బెన్ చామ్ పాపతోటి ఫైట్ చేస్తూ హెక్స్ రాక్‌ని కొట్టేసి బెన్ హెల్ప్ తోటి మళ్ళీ చామ్ క్యాస్టర్‌ని ఆ లైబ్రరీలోకి పట్టుకొస్తారు. ఆ ప్లేస్‌లోని హెక్స్‌నెవరు ఓడించలేరు కాబట్టి చామ్ పాపని ఓడించి ఆ దండాన్ని లాగేసుకొని తన ప్లేస్‌కి మళ్ళీ రిటర్న్ పంపించేస్తుంది. తనతో పాటు రాక్‌లో ఉన్న హెక్స్ కూడా వెళ్ళిపోతాడు. ఆ ప్లేస్‌ని సేవ్ చేయడానికి హెక్స్ ఎలాగో లేడు కాబట్టి గ్వెన్ ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా కబ్జా చేసి ఎవ్రీ బుక్ కూడా చదువుతూ తన పవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ కారు పోయిన బాధలో కెవిన్ అర్జున్ రెడ్డిలా తయారవుతాడు. గ్వెన్ ఆ కారు కోసం యూనివర్స్ అంతా వెతుకుతుంది కానీ ఆ కారు ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకంటే ఆ కారు ఇప్పుడు చామ్ క్యాస్టర్ దగ్గర ఉంది. ఇంకా కథ యూనివర్స్‌లు దాటుకుంటూ బెన్ 23 దగ్గరికి వెళ్తుంది. బెన్ 23 చేసే ఎదవ పనులు చూడలేక యాస్మత్ అన్ని బెన్ ప్రైమ్ దగ్గర వదిలేస్తాడు. కనీసం వీడి దగ్గర అయినా ఏదైనా నేర్చుకుంటాడని చెప్పి. వీడు 8 నంబర్ అయితే మన హీరో గారు 10 నంబర్ కదా! వీడియో గేమ్‌లు ఆడడం నేర్పిస్తా ఉంటాడు. ఇంకొక సైడ్ మాల్టోడ్ బాడీలోని కీని ఫిక్స్ చేయాలి అంటే కొన్ని కాంపోనెంట్స్ కావాలని చెప్పి సెడ్డోరా ఎక్సోస్కల్ సిటీ పైన అటాక్ చేస్తుంటే 2 బెన్స్‌కి కాల్ వస్తుంది. ఇంకా మన హీరో గారులిద్దరూ అటాక్ చేస్తారు కానీ వాళ్ళిద్దరూ ఎస్కేప్ అయిపోతారు. ఈ కాంపోనెంట్స్‌ని ఆ కీని ఫిక్స్ చేయడం కోసం డాక్టర్ సైకో బోస్‌ని తీసుకెళ్తారు. వాల్టర్ బాగు చేయబోతే ఇద్దరు బెన్స్ వచ్చి అడ్డుకుంటారు కానీ డాక్టర్ సైకో బోస్ మాల్టర్ బాడీలోని కీని ఫిక్స్ చేసేస్తాడు. ఇంకా మాల్టర్ లెగుస్తాడు. తన పవర్స్ తనకి రిటర్న్ వస్తాయి. అక్కడున్న అందరినీ మ్యాడ్ బెన్ డైమెన్షన్‌లోకి టెలిపోర్ట్ చేసేస్తాడు. ఈ డైమెన్షన్‌లో ఉన్న మ్యాడ్ బెన్ మామూలోడు కాదు, పెద్ద పిచ్చ నా కొడుకు. తన దగ్గరుండే వాచ్‌ని యూజ్ చేసుకొని ఎర్త్ మొత్తాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకొని పెద్ద వార్‌లార్డ్‌గా మారిపోతాడు. తన హోమ్ ప్లేస్ అయిన బెన్‌వుడ్‌గా చేంజ్ చేస్తాడు. ఈ బెన్‌వుడ్‌లోనే ప్రొఫెసర్ పారాడాక్స్ మాల్టర్ సంబంధించిన సెకండ్ పార్ట్‌ని దాస్తాడు. దానికోసమే మాల్టర్ ఈ డైమెన్షన్‌కి టెలిపోర్ట్ చేస్తాడు. ఈ డైమెన్షన్‌లో బెన్‌వుడ్‌ని రూల్ చేస్తున్న మ్యాడ్ బెన్‌ని బ్రెయిన్ వాష్ చేసి తన కంట్రోల్‌లో పెట్టుకొని బెన్‌వుడ్ అంతా కూడా తవ్విస్తూ తన సెకండ్ పార్ట్‌ని వెతికిస్తూ ఉంటాడు. ఇంకా ఈ విషయాలన్నీ కూడా మాల్‌రోడ్‌తో పాటు వచ్చిన ఇద్దరు బెన్స్‌కి తెలియక బెన్‌వుడ్ మొత్తాన్ని లేపేసాం అనుకుంటారు కానీ, ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇది మల్టీవర్స్ అని. అప్పుడే అక్కడికి మ్యాడ్ బెన్ ఎంట్రీ ఇస్తాడు. మ్యాడ్ బెన్‌ని చూసిన ఇద్దరు బెన్స్ కూడా ఆల్రెడీ నీతో ఫైట్ చేశా కదా దొంగ నా కొడకా అని చెప్పి షాక్ అయ్యి ఏలియన్‌గా మారి వాడి పైకి అటాక్ చేయబోతే మ్యాడ్ బెన్ వాళ్ళిద్దరిని కూడా ఓడిస్తాడు. ఇంకా మాల్‌రోడ్ నా కీ ఇక్కడే ఉంది నాకు తెలుస్తుంది అంటే నువ్వెవడో నాకు తెలీదు గానీ, నీకు గాని ఆ కీ దక్కిందంటే ఏదో ఒక పెద్ద డేంజరే వస్తది అని చెప్పి క్లాక్ వర్క్‌గా మారి మ్యాడ్ బెన్‌ని ఫ్రీజ్ చేసేస్తాడు. మాల్టోవట్ ఒక క్లాక్ వర్క్ ఏలియన్. తను వెతుకుతుంది కూడా ఒక క్లాక్ వర్క్ పార్ట్ కాబట్టి, క్లాక్ వర్క్ ఏలియన్‌గా ఉన్న బెన్‌కి కూడా అది ఎక్కడుందో తెలుస్తుంది. ఇంకా బెన్ దాన్ని కనిపెట్టాలి అనుకుంటాడు కానీ, దాన్ని కనిపెట్టాలి అంటే క్లాక్ వర్క్‌గా ఉన్న బెన్ ఇంకా అప్‌గ్రేడ్ కావాలి. అప్పుడే బెన్ 23 దాని సంగతి నేను చూసుకుంటా అని చెప్పి అప్‌గ్రేడ్‌గా మారి క్లాక్ వర్క్‌ని అప్‌గ్రేడ్ చేస్తాడు. ఇంకా క్లాక్ వర్క్ చాలా పవర్‌ఫుల్‌గా మారుతుంది. ఒకరి పవర్స్‌ని ఒకరు యూజ్ చేసుకుంటూ చాలా ఈజీగా కీని కనిపెడతారు. ఇది చూసిన ఎక్సోస్కల్ బెన్ పైకి అటాక్ చేయడానికి వస్తే మంచి రేజ్ మీద ఉన్న బెన్ వాడిని ఇసిరి పారేస్తాడు. అప్పుడే మ్యాడ్ బెన్ సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బెన్ దగ్గర నుంచి ఆ కీని దొంగలించి డాక్టర్ సైకో బోస్‌కి ఇస్తే డాక్టర్ సైకో బోస్ మాల్టోవట్‌కి దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఇంకా మాల్టోవట్ టైం వచ్చింది.
మాల్టోవర్ట్ తన ఫుల్ పవర్స్ని ఒక్కసారి చెక్ చేయడం కోసం 2 బెన్స్తో ఫైట్కి దిగుతాడు. క్లాక్ వర్క్ అప్గ్రేడ్గా ఉన్న 2 బెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారో మాల్టోవర్ట్ పైన చాలా పవర్ఫుల్ అటాక్ చేస్తారు. కానీ మాల్టోవర్ట్ ముందు ఇది దేనికి పనికిరాదు. మాల్టోవర్ట్ వాళ్ళిద్దరిని ఓడించడమే కాకుండా వాళ్ళ 2 వాచెస్ పనికి రాకుండా చేసేస్తాడు. ఇంకా వీళ్ళతో ఆడుకునే టైం నాకు లేదు, నేను టైం వార్ని స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చింది, వీళ్ళతో నువ్వే ఆడుకో మ్యాడ్ బెన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ డాక్టర్ సైకోబోస్కి హ్యాండ్ ఇస్తాడు. ఇంకా ఇద్దరు బెన్స్ డాక్టర్ సైకోబోస్ మ్యాడ్ బెన్ చేతిలో బుక్ అయిపోతారు. బెన్వుడ్లో మాల్టోవర్ట్కి కావాల్సిన కీ దొరికేసిన బెన్వుడ్లో ఇంకా ఏదో ఉంటుంది అని చెప్పి వీళ్ళతోటి అక్కడుండే బెల్వుడ్ ప్రజలతోటి కూడా ఇంకా తవ్విస్తూనే ఉంటారు. డాక్టర్ సైకోబోస్ తోటి ఇద్దరు బెన్స్ కూడా తప్పించుకొని వాళ్ళ వాచెస్ని బాగు చేసుకుంటారు. కానీ బెన్ వాచ్, బెన్ 23 వాచ్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. అంటే బెన్ ఏలియన్గా మారాలి అంటే బెన్ 23 వాచ్ని యూజ్ చేయాలి, బెన్ 23 ఏలియన్గా మారాలి అంటే బెన్ వాచ్ని యూజ్ చేయాలి. ఇంకా బెన్ 23 క్లాక్ వర్క్ ఏలియన్గా మారి ఈ యూనివర్స్ నుంచి బయటపడిపోదాం అంటే బెన్ మాత్రం మ్యాడ్ బెన్ని మనం ఓడించాలి, ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళిపోకూడదు అని చెప్తాడు. ఇద్దరు ఏలియన్స్గా మారి బెన్వుడ్లో ఉన్న పీపుల్స్ని రిలీజ్ చేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపుతుంటే ఇది చూసిన మ్యాడ్ బెన్కి బాగా కాలిపోద్ది. ఇంకా ఎనర్జీగా మారి వాళ్ళ పైకి అటాక్ చేయబోతే బెన్ ర్యాత్గా మారి బెన్ 23 ఫ్రాంకెన్స్టైన్గా మారి అటాక్ చేస్తారు. ఇంకా మ్యాడ్ బెన్కి మండిపోతుంది. బీపీ లేచి వెంటనే వెయిబిక్గా మారి ఇద్దరిని చావగొడతాడు. ఇద్దరు బెన్స్కి కూడా దోలు తీరిపోతుంది. మ్యాడ్ బెన్ని చూసి భయంతో పరిగెడతారు. బెన్ 23 అయితే ఫైట్ చేయలేకపోతాడు. ఇంకా అస్సలు బెన్ బయటికి రావాలి అని చెప్పి బెన్ 23 హెల్ప్తో నానోమెక్గా మారి వెయిబిక్గా ఉన్న మ్యాడ్ బెన్ చెవులోకి వెళ్ళి కొడతాడు. వెయిబిక్ చాలా పెద్దగా ఉండడం వల్ల అసలు ఆ నానోమెక్ కనిపించదు. మ్యాడ్ బెన్ ఓడిపోతాడు. మ్యాడ్ బెన్ కిందే బానిసగా బతుకుతున్న రూక్ ఇద్దరు బెన్స్ని చూసి ధైర్యం తెచ్చుకొని మ్యాడ్ బెన్ని అరెస్ట్ చేసి బెన్వుడ్ ప్రజలందరికీ కూడా ఫ్రీడమ్ వచ్చేలా చేస్తాడు. ఇంకా వీడి గొడవ ఎలాగో వదిలిందని చెప్పి ఇద్దరు బెన్స్ కూడా క్లాక్ వర్క్ మారి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే క్లాక్ వర్క్ ఏలియన్గా మారకుండా ఇది వరకే డాక్టర్ సైకోబోస్ సెట్ చేసి ఉంటాడు. సైకోబోస్ వాళ్ళిద్దరిని కూడా ఇక్కడే ఉంచేద్దాం, వాడు కూడా ఇక్కడే ఉండిపోదాం అనే ప్లాన్తో ఉంటాడు. ఇంకా ఇద్దరు బెన్స్ కూడా గ్రీ మ్యాటర్గా మారి వారి వాచెస్ని వారు బాగు చేసుకొని డాక్టర్ సైకోబోస్ కోరుకున్నట్టుగానే ఈ మ్యాడ్ బెన్ డైమెన్షన్లోనే వాడిని కూడా జైల్లో పడేస్తారు. ఇంకా ఇద్దరు బెన్స్ కూడా క్లాక్ వర్క్ అప్గ్రేడ్గా మారి ఈ యూనివర్స్ నుంచి వాళ్ళ యూనివర్స్కి వెళ్ళిపోదాం అనుకుంటే అలా మారినా కూడా వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఇంకా జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలా అనుకుంటే ప్రైమ్ బెన్ యూనివర్స్లోని బెన్ కనిపించకపోవడంతో రూక్ స్మూతీ షాప్ హెల్ప్ తోటి ప్రతి డైమెన్షన్ కూడా తిరుగుతూ బెన్ గురించి వెతుకుతూ ఉంటే అలా వాళ్ళు మ్యాడ్ బెన్ డైమెన్షన్కి వస్తారు. అలా వాళ్ళు మళ్ళీ ప్రైమ్ యూనివర్స్కి వచ్చేస్తారు. ఇంకా బెన్ 23 కూడా ట్రైనింగ్ చాలరా బాబు అని చెప్పి తన డైమెన్షన్కి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా కథ కైబర్ దగ్గరికి వస్తుంది. బెన్ పైన రివెంజ్ తోటి బెన్ని ఓడించడం కోసం ఒక స్లయంబియాట్ గురించి వెతుకుతున్న కైబర్కి అది అండర్ టౌన్లో ఉంది అని చెప్పి తెలుస్తుంది. ప్రెజెంట్ టైమ్లైన్లోని యూనివర్స్ మొత్తంలో మిగిలిన ఒకే ఒక సెలంబియాట్ స్కడ్. యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు క్వాంటమిలియా డిఎన్ఏస్ని కలెక్ట్ చేయడం కోసం యూనివర్స్లో లైఫ్ని పుట్టించడం కోసం ఈ సెలంబియాట్ స్పీసీస్ని యూనివర్స్లోకి వదులుతాడు. వీటి పని అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ వాటి స్పేస్‌షిప్‌కే వెళ్ళిపోతాయి. కానీ ఈ స్కర్ట్ మాత్రం ఇంకా యూనివర్స్ మొత్తం తిరుగుతూ డిఎన్ఏస్ని కలెక్ట్ చేస్తూ అండర్ టౌన్కి వచ్చుంటాడు. వీడి గురించి తెలుసుకున్న కైబర్ వీడిని ఫస్ట్ బలవంతంగానే లాక్కుందాం, తన దగ్గర పెట్టుకుందాం అనుకుంటాడు. కానీ కైబర్ దగ్గర ఉన్న నెమెట్రిక్స్ని చూసి ఆ నెమెట్రిక్స్లో చాలా డిఎన్ఏస్ ఉంటాయని చెప్పి నెమెట్రిక్స్తో ఉండడానికి ఒప్పుకుంటాడు. ఈ సెలంబియాట్స్ ఏదైనా డిఎన్ఏని కనుక తీసుకుంటే ఆ డిఎన్ఏలో ఉండే పవర్స్ని కూడా యూజ్ చేయగలం. కైబర్ దగ్గర ఉన్న నెమెట్రిక్స్లోని అన్ని ప్రెడిటర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రెడిటర్స్ని కైబర్ కంట్రోల్ చేయలేడు, మారిన వాటి పవర్స్ని కరెక్ట్గా యూజ్ చేయలేడు. సో ఈ స్కర్ట్ని నెమెట్రిక్స్ పైన పెట్టి నెమెట్రిక్స్లో ఉండే పవర్స్ని నాకు ఇమ్మని చెప్పి డీల్ చేసుకుంటాడు. ఇంకా స్కర్ట్ హెల్ప్తో నెమెట్రిక్స్లో ఉండే ఎవ్రీ పవర్ని కైబర్ యూజ్ చేస్తాడు. దాంతో బెన్ పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. కైబర్ని చూసిన బెన్ హీబ్లాష్గా మారితే స్కర్ట్ కైబర్కి హీబ్లాష్ ప్రెడిటర్ పవర్స్ ఇస్తుంది. ఇంకా బెన్ పని బంద్ అయిపోయినట్టే. బెన్ని బాగా ఇస్తాడు అనే టైంలోని బ్లమ్మ హెడ్ క్వార్టర్స్లోని బ్లూకిష్ ట్రీపా టెలిపోర్టర్ని క్రియేట్ చేస్తారు.
ఆ టైంలో దాన్ని టెస్ట్ చేస్తుంటే ఖైబర్‌తో బాధించుకుంటున్న బెన్ అక్కడికొచ్చేస్తాడు. ఇంకా బెన్ మళ్ళీ ఆ టెలిపోర్టర్‌ని యూజ్ చేసుకొని ఖైబర్ ఉండే ప్లేస్‌కి వెళ్తాడు. ఇంకా ఖైబర్ బన్ను ఏం లేదు ఈ ప్లానెట్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే స్కర్ట్ మాత్రం నెమిట్రిక్స్‌లో కంటే బెన్ దగ్గరుండే ఆంబ్లెట్రిక్స్‌లోనే ఎక్కువ డీఎన్ఏస్ ఉంటాయి. వాడెక్కడా అని చెప్పి అడుగుతా ఉంటాడు. ఇంకప్పుడే బెన్ వచ్చి ఫైట్ చేసుకుందామని చెప్పి ఏలియన్‌గా మారపోతే నాకు ఆ డీఎన్ఏస్ కావాలి అని చెప్పి స్కర్ట్ బెన్ వాచ్ పైకి వచ్చేస్తాడు. నెమిట్రిక్స్ పైన స్కర్ట్ లేకపోవడం వల్ల ఖైబర్ ఒక హ్యూమంగోసార్ ప్రెడిటర్‌గా మారి హ్యూమంగోసార్‌గా ఉన్న బెన్ పైకి పిచ్చిగా అటాక్ చేస్తూ ఉంటాడు. అది హ్యూమంగోసార్ ప్రెడిటర్ అవ్వడం వల్ల బెన్ రివర్స్ అటాక్ కూడా చేయలేకపోతాడు. ఖైబర్ చేతిలో బెన్ బర్గర్ అయిపోయాడు అనే టైంలో స్కర్ట్ ఆంబ్లెట్రిక్స్‌లో ఉన్న డీఎన్ఏస్‌ని యూజ్ చేసుకుంటూ బెన్‌కి డిఫరెంట్ పవర్స్ ఇస్తుంది. సో బెన్ దాని నుంచి ఎస్కేప్ అవుతాడు. అప్పుడే రూకొచ్చి ఖైబర్ మెడలో ఉన్న నెమిట్రిక్స్‌ని తీసేయడం వల్ల ఖైబర్ నార్మల్‌గా మారిపోతాడు. ఖైబర్‌ని మళ్ళీ జైల్లో తోస్తారు కానీ ఖైబర్‌తో పాటు వచ్చిన స్కర్ట్ ఆంబ్లెట్రిక్స్ పైనే ఉంటుంది. స్కర్ట్ దగ్గర డిఫరెంట్ పవర్స్ ఉండడం అది కూడా బెన్‌కి హెల్ప్ చేయడం వల్ల బెన్ కూడా దాన్ని ఆంబ్లెట్రిక్స్ పైన ఉన్నిస్తాడు. ఇంకా కథ విల్‌జాక్స్ దగ్గరికి వస్తుంది. విల్‌జాక్స్ మళ్ళీ ఆల్బిడోతో కలుస్తాడు. ఈసారి విల్‌జాక్స్ ప్లాన్ కాదని చెప్పి ఆల్బిడోనే ప్లాన్ ఏస్తా అంటాడు. లాస్ట్ టైం గాల్వన్ పైన రివెంజ్ తోటి మాల్వేర్ చాలా పవర్‌ఫుల్‌గా మారాడు కానీ బెన్ వల్ల ఇప్పుడు ఒక స్టాచ్యూలా మారిపోయాడు. కానీ తను ఇంకా బతికే ఉన్నాడు. ఒక అప్‌గ్రేడ్ ఏలియన్‌ని సూట్‌గా చేంజ్ చేయొచ్చు. సో మాల్వేర్‌ని నీకు ఒక సూట్‌గా చేంజ్ చేసిస్తాను. నువ్వు చాలా పవర్‌ఫుల్‌గా మారతావు. నువ్వు ఎంత పవర్‌ఫుల్‌గా మారతావు అంటే ఆ పవర్‌ని నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. అంత పవర్‌ఫుల్‌గా మారతావు. సో ఆ పవర్ తోటి మనం గాల్వన్‌ని మొదట కబ్జా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు. ఇంకొక వైపు మాల్డ్రువట్‌కి తన సెకండ్ పార్ట్ దక్కడం వల్ల చాలా పవర్‌ఫుల్‌గా మారతాడు. కానీ తన థర్డ్ పార్ట్ తనకి ఇంకా దొరకలేదు. సో తన ఫుల్ పవర్స్‌ని తను యూజ్ చేయలేడు. తన ఫుల్ పొటెన్షియల్‌ని తను వాడుకోలేడు. సో తను చేయాల్సిన ఒక పని కోసం తను ఇయోన్‌తో చేయలు కలుపుతాడు. అలాగే టైం వార్ ప్రారంభించక ముందే ముగిసిపోతోంది. మాల్డ్రువటే పెద్ద డేంజర్ గాడు అనుకుంటే వాడికి మించినోడు ఇయోన్. ఇంకా వీళ్ళిద్దరూ చేయలు కలిపితే టైం వార్ స్టార్ట్ అయినట్టే. ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ కనుక ఫాస్ట్‌గా రావాలి ఏంటి వచ్చేస్తుంది పక్కా చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం ఈ వీడియోని పక్కా లైక్ చేసి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.